ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ పద్మిని గారు. నమస్తే అండి. నమస్తే రాధా. అమ్మా, పెళ్లి అంటేనే చావు అని ఫిక్స్ చేసేస్తున్నారు ఈ ఆడవాళ్ళు. ఆ రేంజ్ కి అయిపోయింది. పెళ్లి చేసుకుంటున్నా, ఇంతకు ముందు ఏంటంటే పెళ్లి చేసుకుంటే గోతిలో పడినట్టు అని ఏదో కామెడీగా అనేవాళ్ళు. ఇప్పుడు సీరియస్ గా నువ్వు పెళ్లి అంటే కాటికే అది ఫిక్స్ అయిపోతున్నారు అనమాట. ఇప్పుడు యూపీలో భర్తలను వణికిస్తున్నారు భార్యలు. ఎక్కడ చూసినా, మొన్న హనీమూన్ మర్డర్ కేసు రాజా రఘువంశీ చూసుకున్నా, అంటే ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు హనీమూన్ అని పేరు చెప్పేసి అట్లా చంపేద్దామని. ఇప్పుడు రీసెంట్ గా ఒక నిషాద్ అనే ఆయన, ఒక బాధితుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆయనకి April 29th మ్యారేజ్ అయ్యింది. ఫస్ట్ నైట్ రోజు ఆ భార్య సితారా, నువ్వు నన్ను ముట్టుకుంటే 35 ముక్కలుగా నరికేస్తాను వార్నింగ్. ఎంత భయంకరంగా ఉంది అంటే లాస్ట్ కి ఆ అమ్మాయి వాళ్ళ లవర్తో జంప్ అయిపోయింది. అయితే ఈయనను కూడా చంపేద్దామని ఫిక్స్ అయిపోయింది అనమాట. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకున్న తర్వాత బ్రీఫ్ గా అసలు ఎందుకు ఈ ఆడవాళ్ళు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారో చెప్పండి. ఇది ఎట్లా ఉందంటే గనక, నాకు ఇష్టం లేనిది ఏదైనప్పటికీ నేను వదిలిపడేస్తా, నాకు అవసరం లేదు. పూర్వం ప్రేమలో త్యాగం ఉండేది. దేవదాసు ఉన్నాడు, లేకపోతే లైలా మజ్ను, ఇవన్నీ త్యాగమైనటువంటి ప్రేమల్ని చూసాం. ఇప్పుడు ప్రేమలో రాక్షసత్వం, క్రూరత్వం, నాకు దొరకనిది పక్కవాడికి దొరకదు. ఇది ఒక విధమైనటువంటి బలమైనటువంటి, ఎంత క్రూరానికైనా వాళ్ళని ఒడిగట్టేస్తున్నారు మనుషులు. లవ్ ఈజ్ బ్లైండ్ అని విన్నాం కానీ, లవ్ ఈజ్ బ్లైండ్, లవ్ ఈజ్ మ్యాడ్, బట్ లవ్ కెన్ మేక్ పీపుల్ డై అండ్ మేక్ దెమ్ డై, మేక్ ద అదర్ పర్సన్ ఈవెన్ టేక్ దెమ్ ఇన్ టు ద డెత్ అన్నది. వాళ్ళని మార్చరీకి కూడా తీసుకెళ్ళడానికి కూడా ఇప్పుడు పిల్లలు సిద్ధమైపోతున్నారు. ఇది ఏంటి? ఇది ఏ విధంగా కరెక్ట్? ఆ పిల్ల సితారా, ఓకేనమ్మా, నీకెవడో ఆమన్ గాడితో నీకు లవ్ ఉంది, ఫైన్, వాడిని పెళ్లి చేసుకోవాల్సింది కదా, పెళ్లి చేసుకోలేదు, వీడిని చేసుకున్నావు. వీడిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఆస్తి అమ్మా, ఆస్తి కోసం చేసుకున్నావా? తల్లిదండ్రులు ఒప్పించారా? లేకపోతే ఇంకో దానికోసం? నువ్వు దేనికోసం చేసుకున్నావు అసలు? తల్లిదండ్రులు ఒప్పిస్తే తల్లిదండ్రులది కూడా తప్పే కదా రాదా? ఆ పిల్లకి మనసు లేని మనవు ఎక్కడ చేస్తుంది? మనం అది కూడా చేయకూడదు. పిల్ల ఇష్టాయిష్టాలు కనుక్కోకుండా అడుగు ముందు వేయడం తల్లిదండ్రులది కూడా తప్పు. ఏ రోజైనా సరే వాడికి ఆస్తి ఉండొచ్చు, లేకపోతే అనాథ అయి ఉండొచ్చు, కానీ పిల్ల ఇష్టపడిన వాడితో చేయాలి. కానీ పిల్లలు ఇష్టపడిన వాళ్ళతో పెళ్లిళ్ళు చేస్తే ఇలాంటి అనర్థాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండోది, పిల్ల అయితే మటుకు నాకు వద్దు నాన్న, నాకు వద్దమ్మా అని చెప్పి కావాలి. కానీ పెళ్లి చేసేసుకుని మొదటి రోజు నాడు వాడిని బెదిరించేసి నేను 35 ముక్కలు చేస్తాను, 36 ముక్కలు చేస్తానంటే అదేనా సొరకాయ బెండకాయ ముక్కలు చేసి మనిషిని కోసి పడేయడానికి? అర్థం లేని మాట కదమ్మా ఇది. నీకు ఇష్టం లేదు, నీకు నచ్చలేదు, వాడితో ఆ రోజు చెప్పుకోవాల్సింది పని. నన్ను బలవంతంగా నీకు ఇచ్చి పెళ్లి చేశారు, నేను నీతో కాపురం చేయలేను, నేను ఫలానా వాడిని ప్రేమిస్తున్నాను, నేను వాడితో వెళ్ళిపోతాను, నువ్వు నాకు సహకరించి నేను వెళ్ళిపోతాను అని చెప్పుకుంటే ఏం చేసేవాడు? అది కాదు, ఇది కాదు, వీడిని బెదిరించేసి జంపు జిలాని అని చెప్పి నెక్స్ట్ డేను అందరి సమక్షంలోనూ మళ్ళీ పంచాయతీలు అయినప్పటికీ కూడా వన్ ఫైన్ డే గోడ దూకి పారిపోయి 15 మందిని వరకు పెట్టింది పాప. వీడిని చంపించడానికి రెడీ చేసి పెట్టి నిషాద్ వాళ్ళ భార్య ఫోన్ లో చూసాట 15 మందిని రెడీగా చేశాడు చంపడానికి అని. వీళ్ళు కేదార్నాథ్ ప్లాన్, మళ్ళా కేదార్నాథ్. ఇదివరకు భక్తికి ముక్తికి కేదార్నాథ్ వెళ్తా ఉంటే ఇదేంటమ్మా ఇప్పుడు అందరూ కేదార్నాథ్ వెళ్ళి మనుషులు లేపేస్తున్నారు. ఆ మన ఏదో హనీమూన్ కప్పులు కూడా అట్లాగే చేశారట. దేవుడి దగ్గరకని, దేవుడి దగ్గరికి డైరెక్ట్ ఈశ్వర దర్శనం చేయిస్తున్నారు. నిషాద్ ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత ఫోర్స్ చేసిందో కేదార్నాథ్ కి వెళ్తామంటే, ఈ అబ్బాయి ఆ టైంలోనే రాజా రఘువంశీ ఒకటి, నేవీ ఆఫీసర్ ఒకటి గుర్తుకొచ్చి, అంటే ఆ టైంలోనే రాజా రఘువంశీ జరగడం వల్ల ఈ నిషాద్ అనే అబ్బాయి అలర్ట్ అయ్యాడు. అంటే ఏంటి అసలు ఇంత క్షమయా దరిద్రి అనే ఆడవాళ్ళు ఈ రోజు అసలు క్షమించలేరా? మనిషి ఎందుకు క్షమించట్లేదు? ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అన్న పదాన్ని అసలు మర్చిపోయారు. అసలు ఇది కరెక్ట్ కాదు. అది ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినాను. యాక్సెప్టెన్స్ లేని మ్యారేజ్ కోసం తపతపలాడి పెద్దవాళ్ళు కూడా పెళ్లిళ్ళు చెయ్యకండి. వాళ్ళకి ఇష్టమైన పెళ్లిళ్ళే చేయాల్సిన పరిస్థితి రోజులు వచ్చాయి. చెప్పి చూడండి.
వింటారా? అదృష్టం, మీ అదృష్టం, పిల్లల అదృష్టం. వినలేదు, అయినా వాడినే చేసుకుంటానని మొండిగేశారనుకోండి, నీ కర్మ అలా ఉందని చెప్పి వదిలేయడం తప్పితే మనం ముందుకు వెళ్ళిపోయి ఏదో చేసి ఏదో తెచ్చుకుని ఆఖరికి మన కన్న పిల్లల్ని మనమే దూరం చేసుకుని వాళ్ళ దృష్టిలో మనం చెడయి, మన దృష్టిలో వాళ్ళు చెడయి, ఆ సంఘంలో చెడ్డ పేరు తీసుకుని వచ్చి అందరం బాధపడి, అసలు ఆడది అంటే గౌరవం పోయేలా చేసుకునే రోజులు వస్తున్నాయి. ఇది సమంజసం కాదు. ఆడవాళ్ళందరం కూడాను ఆర్థిక స్వాతంత్రం ఎంత అవసరమో మనకి, కానైతే మనలో ఉన్నటువంటి ఆ క్షమాగుణం కూడా అంతే అవసరము. ఇది మటు గుర్తుపెట్టుకుని ఉండాలి అందరం. ఒకప్పట్లో అయితే అమ్మ ఏదో ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసినా వాళ్ళు సర్దుకపోయే వాళ్ళే 3 రోజులు అయితే ఇప్పుడు సర్దుకోవడం లేదు, 3 నిమిషాలు కూడా సర్దుకోరు. ఇప్పుడు అసలు మనుషులు వద్దు అంటే ఇంకా భర్తను చంపడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. అసలు సర్దుకుపోదాం అన్న పదం ఇప్పుడు కొన్ని డిక్షనరీలో కొన్ని పదాలు లేవు, అందులో ఒక పదం సర్దుకుపోదాం ఉన్నది. అట్లే ఉంది, ఎక్కడా సర్దుకుపోరు, అన్ని వాళ్ళు అనుకున్నట్టుగానే జరగాలి. అది ప్రెసెంట్ జనరేషన్. The definition of present generation is what I want, I should get it. Right. అంతే. I will live in the way I want to live. నా ఇష్టం వచ్చిన మార్గంలో నేను నడుస్తాను. This is my life and my deeds. I do what I want, what I think, what I feel. I speak what I want. That's all. అది ఎదుటి మనిషి బాధిస్తోందా, నువ్వు చేస్తున్న తప్ప, నువ్వు ఒప్పు చేస్తున్నావా, నువ్వు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ఏమిటి, ఈ మాట మాట్లాడడం వల్ల బాధ పెడుతున్నావా, చేసిన పని వల్ల ఎంతమందికి చెడ్డ పేరు వస్తుంది, ఇటువంటి ఆలోచన లేని జనరేషన్ లోను ఇప్పుడు మనం ప్రస్తుతం బతుకుతున్నాము. వీళ్ళల్లో చేంజ్ తీసుకురావాలి అంటే గనక ప్రతి తల్లిదండ్రులు, ప్రతి వాళ్ళం అందరం కంకణం కట్టుకోవాలి. నిజం, అందరం కంకణం కట్టుకుని పిల్లలకి నోకి కూడా కొంత అలవాటు చేయించాలి. అప్పుడే ఈ సంఘం బాగుపడుతుంది. ఎందుకంటే సమాజంలో మగపిల్లలు పెళ్ళంటే భయపడుతున్నారు, అండ్ పెళ్లి అంటే చావు అనే రూట్ ఆడవాళ్ళు ఎంత అంటే అందరు ఆడవాళ్ళు కాదు, ఇలాంటి ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. మీరు అన్నట్టు ఏంటంటే ఇష్టం లేని పెళ్లిళ్ళే వీటికన్నిటికీ కారణం అవుతున్నాయి. యాక్సెప్టెన్స్ అండి మెయిన్ కదా. యాక్సెప్టెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్ లో. యాక్సెప్టెన్స్ లేని చోట మనం అసలు ఉండలేము. దీనికి కారణం కొన్ని ఫ్యామిలీస్ లో కూడా చూస్తాము. కోడలు ఇప్పుడు ఆడవాళ్ళనే అనద్దు, మన మగవాళ్ళది కూడా ఉంటుంది. పెళ్లి చేసేసుకుని పెళ్ళాలని నెగ్లెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అలాంటి వాళ్ళు కూడాను మరి వీళ్ళల్లో తెగింపు ఇది తీసుకొస్తున్నారు, అది తప్పే. అలా అని వీళ్ళు తెగించేసి చంపేయడం కరెక్ట్ కాదు. ఇద్దరిలోనూ మార్పు రావాలి. ఆడ మగ ఇద్దరు కూడాను మారాల్సిన విషయం ఉంది ఇక్కడ. ఈ తెగింపు అన్నది సరైన దానికి తెగించండి, అంతేగాని అడ్డదిడ్డంగా తెగించేసి నేను చాలా హీరోని అని అంటే గనక కుదరదు. ఇది నా దారి రహదారి అంటే కాదు, ఇది సినిమా కాదు. నీ దారి రహదారి కాదు, నీ దారి ముళ్ళబాటే. అంతే కదా. నువ్వు ఈ పనులు చేస్తే నీ దారి రహదారి అవ్వదు, నీ దారి అంతాను ముళ్ళే ఉంటాయి. ఎందుకంటే ఈ పని చేసిన తర్వాత నువ్వు ఎదుర్కోబోయే రిపర్కేషన్స్ నీకు తెలియట్లేదు. మామూలుగా ఉండవు, ఇవి మామూలుగా ఉండవు. ఎందుకు భయం లేదు, భయం మీద జరుగుతున్న మీడియా సంఘం ఇప్పుడు చూపిస్తున్న సినిమాలు అన్ని కూడా మనుషుల మీద 3 గంటల సినిమా చూసి మేము హీరోయిన్లు అనుకుంటున్నారు. జీవితం 3 గంటలు కాదు, జీవితం 100 ఏళ్ల బంధం. ఇది మనం కరెక్ట్ గా నిలబెట్టుకున్న రోజునే సరైన జీవనం గడుపుతాం. కాని పక్షంలో కనుక ప్రతి అడుగులోనూ ఒక నీటి మన ముళ్ళబాటే. అది ప్రతి అడుగులోనూ నీకు ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంటుంది, దాన్ని తీసుకుంటూనే ముందుకు వెళ్ళాలి. ఇది అర్థం చేసుకోండి. సో నిజంగా అండి, మనం ఏదైనా ఒక స్టెప్ వేసేటప్పుడు 10 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా పెళ్లి గురించి అయితే మాత్రం మీరు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని ఊరికే చెప్పలేదు. 7 తరాలు కాకపోయినా కనీసం అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసుకుంటే, ఇదిగోండి ఇలాంటి మగవాళ్ళు బలి కారు. కొంచెం నిషాద్ అలర్ట్ గా ఉన్నాడు కాబట్టి బతికి బయటపడ్డాడు, లేకపోతే ఆయనది కూడా పాప ఏమయ్యేదో తెలియదు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.